తన పేరే హెన్రీ రాయ్స్. తన 4 ఏళ్ల వయసులోనే తన తండ్రి చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చి గట్టిక పేదరికంలోకి వెళ్ళాడు. తన 9 ఏళ్ల వయసులోనే తన తండ్రినే కోల్పోయాడు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. అటువంటి పేదరికం నుంచి వచ్చిన ఈ హెన్రీ రాయ్స్ తయారు చేసిన కార్ ని కొనడం కోసం మన ప్రపంచంలో చాలా మంది ధనవంతులు తన తయారు చేసే కారు కొనడమే కోరికగా మార్చుకున్నారు. అదే రోల్స్ రాయ్స్. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండే లేదు. అటువంటి ఈ హెన్రీ రాయ్స్ ప్రపంచంలోనే లగ్జూరియస్ కార్ ని ఎలా తయారు చేశాడు? అది తెలుసుకోవాలంటే మనం ముందుగా 1980s లోకి వెళ్ళాలి. 1963 లో ఇంగ్లాండ్ లో ఈ హెన్రీ రాయ్స్ జన్మించాడు. తన 4 ఏళ్ల వయసులోనే తన తండ్రి చేస్తున్న బిజినెస్ లో నష్టం వచ్చింది. 9 ఏళ్ల వయసులో తన తండ్రినే కోల్పోయాడు. తన తల్లి కూడా ఏం చేయాలో తెలియక చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది. దానిని చూసిన ఈ హెన్రీ తన వంతు సాయం ఏదో ఒకటి చెయ్యాలి అని ఎర్లీ మార్నింగ్ లెగిసి పేపర్స్ వేస్తూ కష్టపడుతున్న ఈ హెన్రీ రాయ్స్ కి తన 14 ఏళ్ల వయసులో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వచ్చింది. హెన్రీ రాయ్స్ వాళ్ళ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ని చూసి రాయ్స్ ని ఇంగ్లాండ్ లోని గ్రేట్ నార్థన్ రైల్వే కంపెనీలో అప్రెంటిస్ చేయమని పంపింది. అండ్ దానికి కావాల్సిన ఖర్చు కూడా తనే పెట్టుకుంటానని కూడా చెప్పింది. అలా 3 సంవత్సరాలు రాత్రి పగలోని తేడా లేకుండా బుక్స్ చదువుతూ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉండేవాడు. అలా తన 17 ఏళ్ల వయసులోనే ఫుల్ కాంపాక్టబుల్ మెకానిక్ గా అవ్వి తను 21 ఏళ్ల వయసులో మ్యాక్సిమ్ వెస్ట్ అనే కంపెనీలో ఒక ఇంజనీర్ గా వర్క్ స్టార్ట్ చేశాడు. కానీ కొద్ది రోజులకే ఆ కంపెనీకి నష్టాలు వచ్చి వెంటనే మూసేశాడు. అప్పుడు ఈ రాయ్స్ కి 2 ఆప్షన్స్ ఉండేవి. ఒకటి మరొక జాబ్ ని వెతుక్కోవడం, మరొకటి తనకు తెలిసిన వర్క్ ఏదైతే ఉందో దానితో ఒక బిజినెస్ చేయడం. ఆబ్వియస్లీ ఎవరైనా ఆ ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటారు. కానీ ఈ రాయ్స్ మాత్రం సెకండ్ ఆప్షన్ ఎంచుకొని FH రాయ్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. కంపెనీని అయితే స్టార్ట్ చేశాడు కానీ తను సర్వైవ్ అవడం కోసం మొదట్లో చాలా చిన్న చిన్న వర్క్స్ లైక్ స్వింగింగ్ మిషన్స్ అండ్ ఎలక్ట్రిక్ వర్క్స్ ని చేస్తూ ఉండేవాడు. అలా రాయ్స్ కి నెమ్మదిగా ఎలక్ట్రికల్ అండ్ లైటింగ్ బిజినెస్ లో డిమాండ్ ఉంటుందని గమనించి ఆ ఆపర్చునిటీని ఎలాగైనా తను క్యాప్చర్ చేయాలి అని ఆర్క్ ల్యాంప్స్, బల్బ్ హోల్డర్స్, ఎలక్ట్రిక్ డోర్ బెల్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఈ ఒక్క డిసిషన్ తో హెన్రీ రాయ్స్ యొక్క లైఫ్ అనేది మారిపోయింది. 1900 లో రాయ్స్ కంపెనీ ఏదైతే RH రాయ్స్ ఉందో అది 20,000 పౌండ్ సేల్స్ ని చేసింది. తన 38 ఏళ్ల వయసులో తను ఒక మంచి ఫ్యామిలీనే కాదు ఒక బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని బిల్డ్ చేశాడు. ఈ స్టోరీ ఎంత బాగుంది అనే సమయంలో తన స్టోరీలోకి ఒక ట్విస్ట్ వచ్చింది. 1901 లో తను చేస్తున్న బిజినెస్ ఏదైతే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ బిజినెస్ ఉందో ఆ బిజినెస్ లోకి జర్మనీ అండ్ అమెరికాకి చెందిన కంపెనీస్ కూడా ఎంటర్ అయ్యాయి. ఆ ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఎంత ఉన్నా కూడా కాంపిటేటర్స్ పెరిగారంటే ప్రైస్ అనేది ఖచ్చితంగా తగ్గాల్సిందే. ఆ దెబ్బకి హెన్రీ రాయ్స్ యొక్క బిజినెస్ క్రాష్ అయిపోయింది. తను నష్టాల్లోకి వెళ్ళాడు. అండ్ ఆఖరికి తన కంపెనీయే కాదు తన హెల్త్ కూడా పాడైపోయింది. ఆ సమయంలో డాక్టర్ హెన్రీతో ఇలా అన్నాడు, మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి, వీలైతే బయటకు వెళ్లి కొంత టైం ని స్పెండ్ చేయండి, మీకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ కావాలి, కుదిరితే ఒక కార్ ని కొనుక్కొని ట్రావెల్ చేస్తూ బయటకు వెళ్ళండి అని చెప్తారు. అది విన్న ఈ హెన్రీ ఫ్రెంచ్ దేశానికి చెందిన డెకోవిల్ అనే కంపెనీ తయారు చేస్తున్న కార్ ని కొన్నాడు. ఇలా కార్ ను కొని బయటకు వెళ్తున్న సమయంలో తను ఆ కార్ లో కూర్చుంటూ ట్రావెల్ చేస్తుంటే తనకి కంఫర్ట్ అనేది లేదు. ఆ కార్ నుంచి చాలా ఎక్కువ నాయిస్ వచ్చేది, బ్రేక్స్ సరిగ్గా పడేవి కాదు. అండ్ మరీ ముఖ్యంగా కార్ అనేది ఓవర్ హీట్ అయ్యేది. తనకి ఆ కార్ ఏ మాత్రం నచ్చలేదు. అప్పుడు తనకు ఉన్న మెకానిక్ నాలెడ్జ్ తో ఆ కార్ కి చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తూ పూర్తిగా ఆ కార్ ని రీడిజైన్ చేశాడు. దానితో ఆ కార్ యొక్క లుక్కే మారిపోయింది. దానిని చూసిన ఈ హెన్రీకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను కూడా ఒక కార్ ని తయారు చేయగలను అని. ఇలా తయారు చేయడమే కాదు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేసి బిజినెస్ కూడా చేయొచ్చు అని అనుకున్నాడు. ఇలా అనుకున్న కొన్ని రోజుల్లో తన ఆరోగ్యం బాగుంటున్న సమయంలో కొంతమంది టీమ్ మెంబర్స్ ని తీసుకొని కార్స్ కి కావాల్సిన డిజైన్స్ అండ్ మోడల్స్ ని ఫిక్స్ చేసి 2 సిలిండర్స్ 10 HP కార్ ని తయారు చేశాడు. ఫ్రెండ్స్, ఈ హెన్రీ రాయ్స్ తయారు చేసిన ఈ కార్ గురించి చెప్పే ముందు మీకు గాని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తన ఫస్ట్ లో ఫ్రెంచ్ కి సంబంధించిన డెకోవిల్ అనే కార్ ఏదైతే కొన్నాడో ఆ కార్ కి తన తయారు చేసిన కార్ కి చాలా డిఫరెన్స్ ఉండేది. హెన్రీ చేసిన కార్ అనేది చాలా క్వైట్ గా, స్మూత్ గా అండ్ బెటర్ ఎఫిషియన్సీ ఇచ్చేది. ఫైనల్ గా 1904 లో తను తయారు చేసిన కార్ ఏదైతే ఉందో దానిని రోడ్ టెస్ట్ కి తీసుకువెళ్ళాడు. ఆ రోడ్ టెస్ట్ లో 50 కిలోమీటర్స్ వరకు తను తయారు చేసిన కార్ నుంచి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. హెన్రీకి తెలుసు తను తయారు చేసిన కార్ అనేది వరల్డ్ క్లాస్ కారు అని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హెన్రీకి దానిని ఎలా అమ్మాలో తెలియదు, మరీ ముఖ్యంగా మార్కెటింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు. అప్పుడే ఈ గేమ్ లోకి మరొక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చాడు. అతనే చార్ల్స్ రోల్స్. తను కార్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు హెన్రీ రాయ్స్ తన కార్ ని ఏదో ఒక విధంగా మార్కెటింగ్ చేయాలి అని ఎగ్జిబిషన్ లో తన కార్ ని పెట్టాడు. పెట్టిన సమయంలోనే చార్ల్స్ రోల్స్ ఆ కార్ ని చూసి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే చార్ల్స్ రోల్స్ హెన్రీ రాయ్స్ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, ఈ కార్ ని చేసింది నువ్వేనా అని అడిగాడు. అవును అన్న వెంటనే రోల్స్ చాలా ఆనందపడి వరల్డ్ లోనే బెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ దొరికేశాడని చెప్తూ మనం ఎందుకు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేసి బిజినెస్ చేయకూడదు అని అడిగితే హెన్రీ కూడా దానికి ఓకే చెప్పాడు. ఇలా చార్ల్స్ రోల్స్ అండ్ హెన్రీ రాయ్స్ కలిసి ఒక వెంచర్ ని స్టార్ట్ చేశాడు. అదే రోల్స్ రాయ్స్. ఇలా ఈ వెంచర్ లో రోల్స్ రాయ్స్ కి సంబంధించిన 4 డిజైన్స్ యొక్క కార్స్ ని తీసుకువద్దామని
అనుకున్నారు. అందులో 10 HP, 15 HP, 20 HP, 30 HP తో కలిగి ఉన్న కార్స్ ని తయారు చేద్దామని అనుకున్నారు. ఇలా ఫైనల్ గా వాళ్ళు ఒక కార్ ని మ్యానుఫ్యాక్చర్ అయితే చేశారు. కానీ దాన్ని మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియదు రాయ్స్ కి. అప్పుడు వెంటనే చార్ల్స్ రోల్స్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని తీసుకొచ్చాడు. మనం తయారు చేసే వరల్డ్ క్లాస్ కార్స్ ని మార్కెటింగ్ చేయాలి అంటే దానికి కరెక్ట్ ప్లేస్ రేసింగ్ టోర్నమెంట్ అని చెప్తూ రోల్స్ రైస్ యొక్క కార్స్ ని రేసింగ్ టోర్నమెంట్ లో యూజ్ చేయించేవాడు. ఇలా ఎవరైతే వాళ్ళ కార్స్ ని యూజ్ చేశారో వాళ్ళందరూ ట్రోఫీస్ ని తెచ్చుకునేవాళ్ళు. ఇలా ఫైనల్ గా 1906లో రోల్స్ రాయ్స్ 40 and 50 హార్స్ పవర్ కలిగి ఉన్న కార్ ని 6 సిలిండర్ ఇంజిన్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా సిల్వర్ కలర్ లో. దాని ఎఫిషియన్సీ, స్మూత్నెస్ అండ్ సైలెంట్ మూవ్మెంట్ ని చూసి దానికి ఒక పేరు పెట్టారు. అదే సిల్వర్ గోస్ట్. అలా ఆ సిల్వర్ గోస్ట్ ని టెస్ట్ ఎండ్యూరెన్స్ ని చేయడం కోసం 24 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అనుకున్నాడు. అలా అనుకున్న వెంటనే ఈ కార్ మీద ప్రతిరోజు దాదాపుగా 2.5 నెలలు ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ సిల్వర్ గోస్ట్ కార్ అనేది 24,000 కిలోమీటర్లని ట్రావెల్ చేసి వాళ్ళ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏదైతే ఉందో అది కూడా పాస్ అయింది. అండ్ ఫైనల్ గా విస్పర్ టెస్ట్ కూడా చేశారు. ఈ విస్పర్ టెస్ట్ అంటే ఒక కాయిన్ ని ఆ కార్ ముందున పెట్టి ఇంజిన్ స్టార్ట్ చేసి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ కాయిన్ ని డిసైడ్ చేస్తుంది వాళ్ళు తయారు చేసిన కార్ అనేది ఎంత స్టేబుల్ అండ్ స్మూత్ గా వెళ్తుందో అని. ఆ టెస్ట్ కూడా పాస్ అయింది అని తెలియగానే కింగ్, క్వీన్స్, లీడర్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళందరూ రోల్స్ రాయ్స్ తయారు చేసిన ఈ ఫస్ట్ క్లాస్ కార్ ఏదైతే ఉందో అది ఒక మాస్టర్ పీస్ అని కొనడానికి ఎగబడేవారు. ఇలా వాళ్ళ బిజినెస్ స్లోగా గ్రో అవుతున్న సమయంలో ఒక టెరబుల్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ కార్స్ బిజినెస్ చేస్తున్న ఈ చార్ల్స్ రోల్స్ కి ఏవియేషన్ అంటే కూడా చాలా ప్యాషనేట్. కానీ దురదృష్టవశాత్తు జూలై 12, 1910 లో ఈ చార్ల్స్ రోల్స్ ఒక ప్లేన్ ని నడుపుతున్న సమయంలో ఆ ప్లేన్ యొక్క టైల్ అనేది చిన్నది విరిగి ఆ ప్లేన్ మొత్తం క్రాష్ అయితే ఈ కార్స్ బిజినెస్ చేస్తున్న రోల్స్ చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ రోల్స్ రాయ్స్ కి చాలా ఇంపాక్ట్ అయింది. ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను కదా, హెన్రీ రాయ్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలో తెలుసు గానీ మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియదు కదా. అండ్ అదే సమయంలో ఈ కంపెనీకి ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే 1911 లో ఈ హెన్రీ కూడా హెల్త్ బాగోలేదు. డాక్టర్ కూడా ఈ హెన్రీ రాయ్స్ కేవలం 3 నెలలు మాత్రమే బ్రతుకుతారు అని చెప్పారు. కానీ ఇక్కడ మిరాకల్ థింగ్ ఏంటంటే ఆ 3 నెలల్లోనే ఈ హెన్రీ రాయ్స్ యొక్క ఆరోగ్యం మొత్తం క్లియర్ అయిపోయింది. తర్వాత ఈ హెన్రీ రాయ్స్ రోల్స్ రాయ్స్ కంపెనీకి వచ్చి తను అప్పటి వరకు ఏదైతే చేంజెస్ అనుకున్నాడో అవన్నీ సిల్వర్ గోస్ట్ కి ఇంప్రూవ్ చేశాడు. లైక్ సస్పెన్షన్స్, కార్ యొక్క చాసిస్ ని స్ట్రాంగ్ చేయడం అండ్ మరీ ముఖ్యంగా గ్రౌండ్ క్లియరెన్స్. ఇలా ఈ సిల్వర్ గోస్ట్ ని ఇంప్రూవ్ చేశాడు. ఇలా హెన్రీ ఈ సిల్వర్ గోస్ట్ ని ఇంప్రూవ్ చేయడంతో వాళ్ళ కంపెనీ నష్టాల నుంచి మళ్ళీ ప్రాఫిట్స్ కి వచ్చింది. అలా 1913 నాటికి వాళ్ళ సేల్స్ అనేవి 90,000 పౌండ్స్ కి రీచ్ అయింది. ఇంటర్నేషనల్ గా కూడా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ అదే సమయంలో రోల్స్ రాయ్స్ కి కాదు ప్రపంచానికి ఒక డిజాస్టర్ జరిగింది. అదే వరల్డ్ వార్ 1. ఇలా 1914లో ఈ రోల్స్ రాయ్స్ ఎకనామిక్ క్రైసిస్ కి ఏ మాత్రం సిద్ధంగా లేదు. కానీ వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది కాబట్టి కంపెనీకి చాలా నష్టం వచ్చింది. తను అప్పుడు అనుకున్నాడు ఇంక మనం ఈ బిజినెస్ లో ఏ మాత్రం సర్వైవ్ అవ్వలేము అని. కానీ రోల్స్ రాయ్స్ కి ఇక్కడ మరొక ప్లాన్ వచ్చింది. ఆ ప్లాన్ వచ్చిన వెంటనే వాళ్ళ దేశంలో ఉన్న మిలిటరీ అథారిటీస్ తో మీటింగ్ ఏర్పరచుకొని ఈ వరల్డ్ వార్ 1 లో హై పర్ఫార్మెన్స్ కార్ ఖచ్చితంగా కావాలి అని చెప్పాడు. ఇలా అన్న వెంటనే గవర్నమెంట్ కూడా సరే అంది. రోల్స్ రాయ్స్ కంపెనీలో అప్పటి వరకు ఏదైతే సిల్వర్ గోస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో దాని చుట్టూ 8 mm థిక్ ఆర్మర్ ని పెట్టి పైన ఒక రివాల్వింగ్ టారెంట్ ని పెట్టి ఒక మిషన్ గన్ ఫిట్ అయ్యే విధంగా సెట్ చేశారు. దానినే ఆర్మర్డ్ కార్ అని పిలిచేవారు. అండ్ ఈ విధంగానే కాదు వరల్డ్ వార్ 1 లో చాలా మంది దెబ్బలు తినేవాళ్ళు కదా. మనకు తెలిసిందే ఈ సిల్వర్ గోస్ట్ అనేది చాలా స్మూత్ గా వెళ్తుంది అని. సో ఈ కార్ ని వార్ అంబులెన్స్ గా తయారు చేసి ఎవరెవరైతే పేషెంట్స్ ఉంటారో ఆ పేషెంట్స్ ని హాస్పిటల్స్ కి తీసుకువెళ్లేవారు. ఇలా ఈ కష్ట సమయంలో కూడా తన తెలివితో అప్పటి వరకు ఏదైతే నార్మల్ కార్స్ చేస్తున్నాడో అది ఇంక మనం చెయ్యలేమని అండ్ వెంటనే ఈ ఆర్మీ ఫోర్స్ కి వాళ్ళ కార్స్ అనేది అమ్మడం స్టార్ట్ చేశాడు. రోల్స్ రాయ్స్ అక్కడతో ఆగిపోలేదు. బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన ఇంజిన్స్ ని ఫ్రెంచ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారని తెలుసుకున్న ఈ రోల్స్ రాయ్స్ కంపెనీ ఎయిరో ఇంజిన్ ను కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలా ఈ రోల్స్ రాయ్స్ ఈ ఎయిరో ఇంజిన్ ని స్టార్ట్ చేస్తూ 1915లో రోల్స్ రాయ్స్ ఫస్ట్ ఇంజిన్ ని తయారు చేసింది. దాని పేరే ది ఈగల్. అది ఈ కార్స్ లాగే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉండేది అండ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉండేది. ఆ ఇంజిన్ ని చూసిన బ్రిటిషర్స్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కి మరొక 500 ఇంజిన్స్ కావాలి అని రోల్స్ రాయ్స్ కి ఆర్డర్ చేశారు. అండ్ తను ఇక్కడతో కూడా ఆగలేదు. 1915లో డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఇంజిన్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశాడు. 1916లో ఈగల్ కి స్మాల్ వెర్షన్ తయారు చేసి ఒక ఫాల్కన్ ఇంజిన్ ని తయారు చేశాడు. 1918లో లాంగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి కాండర్ ఇంజిన్స్ ని తయారు చేశాడు. ఇలా మొత్తానికి ఈ రోల్స్ రాయ్స్ ఎయిరో బిజినెస్ లో కూడా ఎంటర్ అవ్వి వరల్డ్ వార్ సమయంలో ప్రతి ఒక్కరు నష్టాలను చూస్తుంటే వీళ్ళు మాత్రం లాభాలని చూశారు. ఇలా మొత్తానికి 1918లో వరల్డ్ వార్ 1 అనేది క్లోజ్ అయింది. అప్పటి వరకు తను ఏదైతే ఎయిరో బిజినెస్ అండ్ మిలిటరీ బిజినెస్ చేస్తున్నారో దానితో పాటు ప్రీవియస్ గా వాళ్ళు ఏదైతే కార్స్ బిజినెస్ చేశారో దానిని కూడా ఫోకస్ చేశాడు. 1925లో ఈ లగ్జరీ కార్ బ్రాండ్ బిజినెస్ లోకి బెంట్లీ, డైల్మర్ అండ్ ఇతర కంపెనీస్ కూడా ఎంటర్ అయ్యాయి. కాంపిటీషన్ పెరిగింది. కానీ రోల్స్ రాయ్స్ ఏ మాత్రం
వెనకడుగు వేయలేదు. అది ఎప్పుడు బిలీవ్ చేసేది ఒకటే, మార్కెట్ లోకి ఎన్ని కార్స్ వచ్చినా ఎన్ని కంపెనీస్ వచ్చినా వాళ్ళు తయారు చేసే కార్స్ కి ఒక పొజిషన్ ఉండాలి అని. అప్పుడు అనుకున్నారు వాళ్ళకి రోల్స్ రాయ్స్ నుంచి ఒక బోల్డ్ కార్ కావాలి అని. సో వెంటనే సిల్వర్ గోస్ట్ ఏదైతే ఉందో దానిని రీప్లేస్ చేయడం కోసం ఒక బెటర్ కార్ ని తయారు చేయాలి అని రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ ని తయారు చేశారు. అది చాలా సక్సెస్ అయింది. అండ్ దాని తర్వాత దానిని కొంచెం ఇంప్రూవ్ చేసి ఫ్యాంటమ్ 2 ని లాంచ్ చేశారు. వాళ్ళకి ఎంత సక్సెస్ వచ్చిందంటే 1931లో వీళ్ళ కాంపిటేటర్ అయిన బెంట్లీ ఏదైతే సేల్స్ లేక బ్యాంక్రప్సీకి వెళ్ళిందో దానిని ఈ రోల్స్ రాయ్స్ అక్వైర్ చేసుకుంది. ఇలా అక్వైర్ చేసుకొని ఈ బెంట్లీకి రోల్స్ రాయ్స్ కి ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ రెండింటిని కలిపి రోల్స్ రాయ్స్ ఒక కార్ ని డిజైన్ చేసింది. అదే బెంట్లీ 3.5 లీటర్. అన్ఫార్చునేట్లీ ఈ బెంట్లీ 3.5 లీటర్ కార్ ఏదైతే ఉందో దానిని ఈ హెన్రీ రాయ్స్ చూడలేకపోయారు. అది మ్యానుఫ్యాక్చర్ అవుతున్న సమయంలోనే ఏప్రిల్ 22, 1933 70 ఏళ్ల వయసులో ఈ హెన్రీ రాయ్స్ చనిపోయారు. ఇప్పుడు వరకు మనం ఈ రోల్స్ రాయ్స్ యొక్క అప్స్ అండ్ డౌన్స్ చూసాం. హెన్రీ రాయ్స్ గారు చనిపోయిన తర్వాత ఫ్యాంటమ్ 3, సిల్వర్ షాడో, సిల్వర్ గోస్ట్ అనే ఐకానిక్ కార్స్ ని లాంచ్ చేసి 1960లో సక్సెస్ఫుల్ గానే బిజినెస్ చేశారు. కానీ ఫైనల్ గా 1960లో ఆ కంపెనీకి కొన్ని ఫైనాన్షియల్ డిఫికల్టీస్ రావడంతో వాళ్ళకి ఏదైతే ఏవియేషన్ అండ్ ఆటోమొబైల్ బిజినెస్ ఉందో దానిని సపరేట్ చేశారు. కానీ ప్రెసెంట్ రోల్స్ రాయ్స్ BMW కి చెందిన కంపెనీ. ప్రెసెంట్ రోల్స్ రాయ్స్ ఒక గ్రేటెస్ట్ సింబల్, లగ్జరియస్ కార్ గా మనం భావిస్తున్నాం. మార్కెట్ లో ఎంతమంది కాంపిటేటర్స్ ఉన్నా రోల్స్ రాయ్స్ కంపెనీ తయారు చేసిన కార్ కి ఒక పొజిషన్ ఉంటుంది. ఆ మాస్టర్ పీస్ ని కొనడం కోసం మన ప్రపంచంలో ఉన్న ధనవంతులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. హెన్రీ రాయ్స్ ఎంత పర్ఫెక్షనిస్టో ఈ కార్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంత విన్నారు కదా, ఈ కార్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మన వీడియోకి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.